ఈ ఇల్లును మాత్రం 15 రోజులలోనే పూర్తి చేసినట్టు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అంటే దాదాపుగా ఈ భవనం కట్టి 10 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మున్సిపల్ కార్యాలయం నుండి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ ఇల్లు కట్టాల్సిన. కానీ ఈ ఇల్లు మాత్రం 10 సంవత్సరాల క్రితం కట్టిన ఇంటికి ఈ మార్చి 1వ తారీఖున కట్టినట్లుగా అనుమతులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. అసలు ఈ అనుమతులు ఇవ్వడంతో జగిత్యాల పట్టణంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు. అసలు దీనికి ఈ విధంగా ఎట్లా అనుమతులు వచ్చాయి, అసలు ఈ సమస్య ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు దీనికి మీ ఇంటికి తన ఇంటికి పక్కనే కాబట్టి స్థల వివాదం ఉంది. అసలు ఏంది అసలు పరిస్థితి ఏంటి? తర్వాత కట్టిన వీళ్ళ ఇల్లు మా ఇంటికంటే పైన ఉంది. మేము దాని గురించి అధికారులకు కానీ అందరికీ చెప్పి మా ఇంటి మీదకి వచ్చిన ఏదైతే ఎక్స్ట్రా 2 ఫీట్ల కంటే ఎక్కువ భాగం ఏదైతే ఉందో అది తొలగింపజేసినాం. అయినా కానీ ఇప్పుడు కూడా చూస్తే ఇంకా 1 ఫీట్ కంటే ఎక్కువ భాగం ఇంకా మన ఇంటి పైనే ఉంది. దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం ప్రతిసారి, ఎందుకు ఇది తీసేయండి, మీ ఇంటి మీద మా ఇంటి మీద ఉంటే ఆక్రమిస్తే బాగుండదు, నీళ్లు పడితే బాగుండదు, అది అని చెప్పేసి మేము ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. పైగా మా ముందు అడ్డుగోడ పెడుతున్నాం. అడ్డుగోడ పెట్టిందే కాకుండా ఇప్పుడు మొన్న కరెక్ట్ నెల రోజుల నుంచి ఇంటి ముందట ఈ రోడ్ అంతా కబ్జా చేసుకునే భాగవతం మొదలుపెట్టారు. నేను పోయి మున్సిపల్లో కంప్లైంట్ చేసిన, మీరు వచ్చి ఆపాలని చెప్పేసి చెప్తే వాళ్ళు నా ఫిర్యాదును తీసుకోలేదు. క్లియర్గా మున్సిపల్ అధికారులకు చెప్పిన, ఇంటికి పర్మిషన్ లేదు, ఏది లేదు, అయినా వితౌట్ మళ్ళీ ఈ 2 షట్టర్లు పిల్లర్లు కూడా లేకుండా ఇక్కడ నుంచి పై దాకా మొత్తం పిల్లర్లు కూడా లేకుండా 3 ఫ్లోర్లు కట్టారు. ఎలాంటి సెట్ బ్యాకులు లేవు. మళ్ళీ ఇల్లు పైన ఇల్లు కాస్తున్నారు, ఇంకా కూడా ఎక్స్ట్రా జాగా కబ్జా చేస్తున్నారు. మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి దీన్ని ఆపేస్తారా? మరి నేను ఇంకా ఎక్కడ కంప్లైంట్ చేయాలి? అధికారులు మీరే నా మాట వినకపోతే నేను ఇంకెక్కడ చేయాలి అని చెప్పేసి ప్రశ్నించిన తర్వాత తీసేపిస్తామని వాళ్ళతో చెప్పారు. నేను చూసిన వారం రోజులు వెయిట్ చేసిన, తీసేస్తారు కావచ్చు ఇంకా అది అని చెప్పేసి, ఇంకా తీయట్లేదు. తీయకపోగా దీని గురించి ఇక మాకు ఎప్పటికప్పుడు అడ్డు గోడ గురించి పంచాయతీలు పెట్టిపిస్తున్నారు, అవి గొడవలు అవుతున్నాయి. అయితే దీని గురించి పర్మిషన్ ఉందా లేదా అని నేను చెక్ చేస్తే నాకు ఈ కాపీ దొరికింది. ఏమైంది, ఈ మొన్న 1వ తారీఖు 10 ఏళ్ల కింద కట్టిన ఈ ఇంటికి మొన్న మార్చి 1వ తారీఖు 2025 రోజున పర్మిషన్ ఇచ్చినట్టు తీసుకున్నారు. అట్లా ఎట్లా ఇస్తారు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన, వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదు. సో నేను డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పిటిషన్ ఇచ్చాను, ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. ఎంక్వైరీ చేస్తా అని చెప్పిన తర్వాత అది నేను అప్పుడు ప్రెస్కి ఇచ్చిన కమిషనర్ గారు నిర్లక్ష్యంగా అధికారులు కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఏదో మమ్మల్ని మిస్గైడ్ చేసిరు అది అని అంటున్నారు. సరే మిస్గైడ్ చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను చూసిన, వారం నుంచి వెయిట్ చేస్తున్నా. ఎలాంటి యాక్షన్ లేదు, ఇప్పటి వరకు ఏ యాక్షన్ కూడా వాళ్ళపైన తీసుకోలేదు. ఇవరికి నీకు ఏం న్యాయం, నీకు ఏం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. నేను కలెక్టర్ గారికి ఒకటే చెప్పిన, ఇల్లీగల్గా ఇచ్చిన పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా చర్యలు తీసుకొని మాకు జరిగే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కలగకుండా చూడాలని చెప్పేసి మా ఇంటి ముందట ఉన్న ఈ భూమిని కబ్జాకి గురి కాకుండా కాపాడాలి. ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులు ఆక్రమించుకోకుండా అందరికీ రోడ్ యూసేజ్ లాగా పబ్లిక్ అందరికీ యూసేజ్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. జగిత్యాల పట్టణంలోని ధరంపూర్ రోడ్లో గల 1వ వార్డులో హౌస్ నెంబర్ 7429D అనే ఈ ఇంటికి ఎలాంటి అనుమతులు లేకుండా 2017 సంవత్సరంలో మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, పర్మిషన్ లేకుండా, సెట్ బ్యాక్ కూడా లేకుండా, పిల్లర్లు లేకుండా ఈ భవనాన్ని నిర్మించిందని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా G+2 నిర్మాణం జరిపారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు పర్మిషన్ లేకుండా, అదనపు పన్ను లేకుండా ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. అప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వం అనేక రెగ్యులేషన్ చేసినా కూడా, స్కీములు పెట్టినా దరఖాస్తు చేసుకోలేదు. అది ఇట్లుండగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ పక్కనున్న అతని స్థలాన్ని కబ్జా చేసి ఈ ఏనుగుల రాజమల్లయ్య అనేది ఈ కబ్జాకు గురి చేసి అక్రమంగా ఇల్లు కట్టిండని కూడా చెప్తున్నారు. అసలు దీని మీద మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఏం వివరణ ఇస్తారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏనుగు రాజమల్లయ్య అనే వ్యక్తి 2017 సంవత్సరంలో ఇల్లు కట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దానికి ఎలాంటి అనుమతులు లేవు. ఇటీవలనే మార్చి 1 నుండి అనుమతులు వచ్చాయని చెప్పి మున్సిపల్ నుంచి అనుమతుల కాపీ తన పక్కన ఇంటి వ్యక్తి తీసుకొని కలెక్టర్ కూడా దీని మీద ఫిర్యాదు చేశారు. ఆయనది స్థలం ఎక్రోచ్మెంట్ అయిందని చెప్పేసి తగు న్యాయం చేయాలని చెప్పేసి అన్నారు. అసలు అది ఏ విధంగా వచ్చింది ఇప్పుడు అనుమతులు? అయితే రీసెంట్గా మనకు కంప్లైంట్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఎవరైతే మనకు
అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటి ప్రకారం కూడా ఒకటి కంప్లైంట్ చేయడం జరిగింది. అతను పాత ఇంటికి పర్మిషన్ తీసుకున్నారని చెప్పేసి చేయడం జరిగింది. మనం తీరా అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అంటే మాకు వచ్చినటువంటి ఆన్లైన్లో చూసినప్పుడు తను అది ఓపెన్ ప్లేస్ పెట్టి తీసుకోవడం జరిగింది అన్నది. కాకపోతే అది ఫీల్డ్ మీదకి వెళ్ళేసరికి చూసేసరికి ఇప్పుడు ఇల్లు ఉందని చెప్పేసి మనకు కంప్లైంట్ వస్తుంది. దానికి ఇమ్మీడియట్గా మనకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి, ఎందుకంటే షోకాజ్ నోటీస్ పీరియడ్ 7 రోజులు ఇవ్వాల్సి వస్తుంది జనరల్గా మనకు లీగల్ టర్మ్స్ ప్రకారం. మనకు షోకాజ్ నోటీస్ టర్మ్ అవ్వగానే వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు వాళ్ళపైన ఖచ్చితంగా ఉంటాయి. దానికి సంబంధించి ఒకవేళ పర్మిషన్ మనకు ప్రాపర్గా లేదు అని తెలియగానే ఇమ్మీడియట్గా మనము ఆ పర్మిషన్ రివోక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇల్లు పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ఇల్లుకి డబుల్ పెనాల్టీ విధించి ఆ ఇల్లు ఉన్న రోజులు కూడా డబుల్ పెనాల్టీ మున్సిపాలిటీకి కట్టే విధంగా మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తానంటున్నారు, అదేవిధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, 7 రోజులలో పనిష్మెంట్ ఉంటుంది అని. అంటే ఇప్పటివరకు అది మున్సిపల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ సంబంధిత సిబ్బంది కానీ వారి మీద చర్యలు కానీ, ఇంకా లేకపోతే ఇది ఇంటి యజమాని ఇన్ని రోజులు దానికి అనుమతులు తీసుకుపోవడంతో కానీ మున్సిపల్ పరంగా శాఖ పరంగా ఏం చర్యలు ఉంటాయి? అయితే మనకు ఇమ్మీడియట్గా ఈ విషయం తెలియగానే ఎవరైతే ఎంక్వైరీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినటువంటి టీపీఎస్ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి మెమో జారీ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషన్ మెమోకి సంబంధించినటువంటి ఏ రకంగా వాళ్ళు చేయాల్సి వచ్చింది, లేకుంటే మరి అది వాళ్ళు ఆ పర్టికులర్టువంటి యజమాని వీళ్ళను తప్పుదోవ పట్టి చేసినారా ఏ రకంగా అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ తప్పుదోవ పట్టిన తెలిసినట్టు అయితే దానిపైన కూడా వాళ్ళపైన కూడా ఆ పర్టికులర్ యజమాని పైన కూడా చర్యలు ఉండడం జరుగుతుంది. సంబంధిత ఏనుగుల రాజమల్లయ్యకు షోకాజ్ నోటీసు మున్సిపల్ ద్వారా ఇవ్వడం జరిగింది. 7 రోజుల కాల పరిమితి ఉంటుంది కాబట్టి 7 రోజుల తర్వాత అతను ఏ విధమైన సమాచారం ఇస్తాడో దాన్ని బట్టి తగు విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.